ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని పోకిరి సినిమాలో హీరో మహేష్ బాబు డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అదే డైలాగ్ ఇప్పుడు రాజకీయాలలోనూ పాపులర్ గా మారింది. కాకపోతే ఈ డైలాగ్ రాజకీయాలలో ఉపయోగిస్తున్నది జనం మెచ్చిన నాయకుల కోసం కావడం విశేషం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గురించి ఆయన అభిమానులు తరచుగా ఉపయోగిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. రేవంత్ రెడ్డి కోసం ఆయన అభిమానులు వాడే ఈ డైలాగ్ను ఇప్పుడు నిజం చేసే దిశగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతకు రేవంత్ రెడ్డికి ఆ తరహా స్థాయి కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు కల్పిస్తోంది? ఆయనను జాతీయ రాజకీయాలలో ఎలా ప్రొజెక్ట్ చేయనున్నది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ అప్డేట్ కథనాల కోసం, ప్రభుత్వ పథకాల సమగ్ర సమాచారం కోసం, సినిమా, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజు ఫాలో చేయండి. ఇక వివరాలలోకి వెళ్లితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం యోచిస్తోంది. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డిని జాతీయ నేతగా ఎదిగే అవకాశం కల్పించబోతోందన్న చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి రాగానే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి ఆయన దిగనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రచారం కోసం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఎంపిక చేసింది. మొత్తం 40 మందితో జాబితా విడుదల చేసింది. తాజాగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన 2 కీలక హామీలను రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్తో కలిసి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో గ్యారంటీల ప్రచార బాధ్యతలను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించింది. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కీలకమైన హామీలను ఇవ్వడం ద్వారా అధికారంలోకి రావచ్చని భావిస్తోంది. అధికారంలో ఉన్న ఆప్పై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 5 కీలక హామీలను ఇస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, పార్టీ అధికారంలోకి వస్తే వీటిని అమలు చేసే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో స్పష్టం చేశారు. తెలంగాణలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏపీ, తెలంగాణకు చెందిన పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి నియమిస్తోంది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకతో సహా మొత్తం 40 మంది వరకు ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించడంతో గ్యారంటీల గురించి ప్రచారం చేయడంతో పాటు పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయాలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచించారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా రేవంత్ పార్టీ కోసం ప్రచారం చేయనున్నారు. ఇలా మున్ముందు ఏ రాష్ట్రం ఎన్నికలు జరిగినా రేవంత్ రెడ్డి ప్రచారం ఎంతో అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మంచి మాటకారితనం చెప్పేది, సూటిగా జనం గుండెల్లో దిగేలా చెప్పడం రేవంత్ రెడ్డి స్టైల్ అయితే హిందీలో కూడా ఆయన ఇలాగే అనర్గళంగా మాట్లాడటం ఆయనకు మరో ప్లస్ పాయింట్. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డిని జాతీయ నేతగా గుర్తింపునకు దోహదపడుతోందని కాంగ్రెస్ పార్టీలోని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.